నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఆర్థిక శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష. అన్ని రకాల అప్పులు కలిపి 14 లక్షల కోట్లు ఉండొచ్చని ఆర్థిక శాఖ అధికారులు ప్రాథమిక అంచనా. ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణా డెల్టాకు సాగునీటిని విడుదల చేసిన జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. చంద్రబాబు ముందు చూపుతో నిర్మించిన పట్టిసీమ వల్ల తాగునీటి కష్టాలు లేవని స్పష్టం. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ఆలయ విశిష్టతను, ఆలయం నందు జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి మంత్రికి వివరించిన ఈవో రామారావు. ఆర్థిక శాఖపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. ఈ క్రమంలోనే నేడు ఆర్థిక శాఖపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చించారు. రాష్ట్రానికి ఉన్న అప్పుల లెక్కలపై చంద్రబాబు ఆరా తీశారు. ఇప్పటికే అన్ని రకాల అప్పులు కలిపి మొత్తంగా 14 లక్షల కోట్లు ఉండొచ్చని ఆర్థిక శాఖ అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. కాగా పెండింగ్ బిల్లులు ఎంత మొత్తంలో ఉన్నాయనే అంశంపై చంద్రబాబు సమీక్షించనున్నారు. పెండింగ్ బిల్లుల వివరాలు కోరుతూ ఇప్పటికే శాఖల వారీగా ఆర్థిక శాఖ వివరాలు కోరింది. రాష్ట్రానికి వస్తున్న ఆదాయాలు, కేంద్రం నుంచి రాబట్టవలసిన నిధులపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు. పూర్తి స్థాయి బడ్జెట్ కాకుండా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టాలని ఆర్థిక శాఖ ప్రతిపాదించింది. ఓటాన్ అకౌంట్ పెట్టే అంశంపై ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఐదేళ్ల వైసీపీ పాలనలో నీటిపారుదల రంగం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. నిర్వహణ చేతకాక ప్రాజెక్టులన్నీ నీరు లేక వెలవెలబోతున్నాయని ఆయన అన్నారు. అన్ని వ్యవస్థలను నాశనం చేసిన జగన్ ప్రజా జీవితంలో ఉండడానికి అర్హుడు కాదన్న చంద్రబాబు మాటలు వాస్తవమేనన్నారు. చంద్రబాబు ముందు చూపుతో నిర్మించిన పట్టిసీమ వల్ల ఈరోజు కృష్ణా డెల్టా స్థిరీకరణతో పాటు ప్రజలకు తాగునీరు కూడా అందించగలుగుతున్నామన్నారు. ప్రకాశం బ్యారేజ్ నుండి కృష్ణా డెల్టాకు సాగునీటిని విడుదల చేశారు. జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పాదసారథి, మైనింగ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు, మండలి బుద్ధ ప్రసాద్, కాగిత కృష్ణప్రసాద్ ఇంకా ఇరిగేషన్ అధికారులు పూజలు నిర్వహించి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఇరిగేషన్ వ్యవస్థ సర్వనాశనమైందన్నారు. రాష్ట్ర విభజన వల్ల జరిగిన నష్టం కంటే ఇరిగేషన్ వల్ల జరిగిన నష్టం ఎంతో ఎక్కువని వారు అభిప్రాయపడ్డారు. నీటి పారుదల రంగం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని వారు ధ్వజమెత్తారు. కృష్ణా డెల్టా పరిధిలో పూడికతీత పనులు చేపట్టకపోవడం వల్ల చివరి భూములకు నీరు అందడం లేదన్నారు. చంద్రబాబు నిర్మించిన పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టా పరిధిలోని 13 లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు ప్రజలకు తాగునీటిని విడుదల చేస్తున్నామని వైసీపీ నేతలు కళ్ళు ఉంటే వాస్తవాలు గమనించాలన్నారు. నిర్వహణ చేతకాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అయిన పులిచింతలలో చుక్క నీరు లేకుండా పోయిందన్నారు. తాము అధికారంలోకి వచ్చాక పూడికతీత పనులు తొలగించే పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టామని మంత్రులు తెలియజేశారు. అన్ని వ్యవస్థలను నాశనం చేసిన జగన్ ప్రజా జీవితంలోకి ఉండడానికి అర్హుడు కాదన్న చంద్రబాబు మాటలు వాస్తవమేనన్నారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మన ప్రాణాలను నిలుపుకోవడానికి కొన్ని రోజులు తిండి లేకపోయినా బ్రతకగలవేమో కానీ త్రాగడానికి మంచినీళ్ళు లేకపోతే కొన్ని గంటలు కూడా మనం బ్రతకలేనటువంటి పరిస్థితి. అటువంటి అత్యంత అవసరమైనటువంటి త్రాగునీరు, సాగునీరుని నిర్లక్ష్యం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఈ ప్రపంచంలో ఉన్నాడనంటే అది ఒక్క నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఎందుకు నేను ఈ మాట చెప్తూ ఉన్నానంటే
ఈవేళ ఏదైతే ఉన్నటువంటి ఆయకట్టు ఏదైతే ఉందో వాటర్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా చేసుకుని ఆ ఉన్నటువంటి ఆయకట్టుకి సక్రమంగా మనం నీరు అందించినట్లయితే అక్కడ ఒక సంపదను సృష్టించగలిగేటువంటి అవకాశం. అదేవిధంగా ఏదైతే కొత్త ఆయకట్టు కూడా మన ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ రిజర్వాయర్స్ కానీ డెవలప్ చేసుకుని ఆ కొత్త ఆయకట్టు కూడా సాగునీరు అందించడం ద్వారా అక్కడ కూడా ఒక సంపదను సృష్టించుకోవడం. కృష్ణా డెల్టా ఎంత నష్టపోయిందో మంత్రి గారు సోదాహరణంగా వివరించారు. ఏ వ్యవస్థ అయినా సరే రెగ్యులర్గా ప్రతి సంవత్సరం మెయింటెనెన్స్ అనే పనులు చేపట్టకపోతే రాబోయే సంవత్సరాల్లో నష్టం వస్తుందనే అవగాహన లేని ప్రభుత్వం మూలంగా చిన్న వర్షాలు వచ్చినా కూడా పంటలు మునిగిపోయి కొట్టుకుపోయే పరిస్థితులు గత 4-5 సంవత్సరాలు కూడా చూస్తున్నామని చెప్పేసి మనం చేస్తున్నాను. వ్యవసాయానికి ఇరిగేషన్ సిస్టమ్ ఎంత ముఖ్యమో అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ కూడా అంతే ముఖ్యం. సాగునీరు కాదు కదా, తాగునీరు లేక గొంతెండిపోతున్నటువంటి ప్రజలకి దాహార్తి, అలాగే వ్యవసాయ పనుల కోసం ఈరోజు ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి ఈస్టర్న్ కాలువకి అదే వెస్టర్న్ కాలువకి కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మరి ఇరిగేషన్ శాఖ మార్చులు నిమ్మల రామానాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యం కారణంగా ఇప్పుడే రామానాయుడు గారు చెప్పారు, కానీ ఆ తదనంతరం ఇతర రాష్ట్రాల్లో అనేక ఆనకట్టలు రావటం, దాంతో కృష్ణానదిలో నీటి లభ్యత తగ్గిపోయిన పరిస్థితులు కూడా మనకు తెలుసు. ఆ పరిస్థితుల్లో కృష్ణానది మీద ఆధారపడి మన రైతాంగం ముందుకెళ్ళే స్థితి లేని పరిస్థితిని గమనించి ఆనాడు ముఖ్యమంత్రిగా యుద్ధ ప్రాతిపదిక మీద పట్టిసీమ నిర్మాణం చేయించి గోదావరి నీటిని కృష్ణా నదికి తరలించిన ఘనత నారా చంద్రబాబు గారిది. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. అమ్మవారి చినరాజి గోపురం వద్ద దుర్గగుడి ఈవో కెఎస్ రామారావు మంత్రికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. శ్రీ అమ్మవారి దర్శనానంతరం వీరికి వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి అమ్మవారి ప్రసాదములు, శేష వస్త్రములు, చిత్రపటం అందజేశారు. అనంతరం మంత్రి శ్రీ మల్లేశ్వర స్వామివారిని, శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారిని మరియు చండీ యాగశాలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో వీరికి ఆలయ విశిష్టతను, ఆలయం నందు జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి వివరించారు. సమీక్షా కార్యక్రమాలు గడిచిన 2 రోజులుగా దేవాదాయ శాఖ కమిషనరేట్లో చేయడం జరుగుతుంది. నిన్న ప్రధానమైన 7 ఆలయాలు ఉన్నాయి. అందులో శ్రీ దుర్గా మల్లేశ్వరి ఆ తల్లి యొక్క ఆలయాన్ని కూడా కొంతవరకు వివరాలని తెలుసుకోవడం జరిగింది. ఈరోజు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకోవాలని, ఆమె ఆశీస్సులు తీసుకోవాలని, ఆమెతోటి శివాలయానికి వెళ్ళి శివుని యొక్క ఆశీస్సులు పొందాలని కుటుంబ సమేతంగా మిత్రులతో కలిపి ఇక్కడికి వచ్చాము. అన్ని దర్శనాలు పూర్తిగా చేసుకుని ఆశీస్సులు తీసుకుని జరిగేటువంటి అభివృద్ధి పనుల పట్ల కూడా కొంతమేరకు ఈవో గారు, అలాగే ఇంజనీర్లు, అర్చక స్వాములు అందరూ దాని గురించి వివరించడం జరిగింది. కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి, ఇంకా కొన్ని మొదలు పెట్టాల్సినవి కూడా ఉన్నాయి. ఈ జరిగేటువంటి పనులు నాణ్యతతో ఉండాలనేటువంటి దానిలో ఎక్కడ కూడా మనం రాజీ పడకూడదని చెప్పి అధికారులకు కూడా సూచించడం జరిగింది. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలను అభివృద్ధి చేయడానికి ఈ యొక్క పవిత్రమైన ఆలయాన్ని మరింత పవిత్రంగా దీన్ని తీర్చిదిద్దడానికి లక్షలాది మంది భక్తులు ఒక మన రాష్ట్రం నుంచే కాదు, తెలుగు రాష్ట్రాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా, ఇవాళ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు కూడా
అమ్మవారి ఆశీస్సులు ఇక్కడ వచ్చే అమ్మవారికి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం నగరాభివృద్ధికి ఎంతో ఉపకరిస్తుందని టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి అన్నారు. చంద్రబాబు సారథ్యంలో సూపర్ 6 పథకాల ద్వారా ప్రజలకు మెరుగైన పాలన అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. వైసీపీ 5 ఏళ్ల పరిపాలన అవినీతి అక్రమాలతో సాగడమే కాక ప్రజలపై పన్నుల భారాలను మోపారని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించడానికి స్వాగతిస్తూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోదీ ఫ్లెక్సీలతో టీడీపీ సభ్యులు కౌన్సిల్కు ఊరేగింపుగా తరలివచ్చారు. ఈ సందర్భంగా టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి, బీజేపీ అనుబంధ కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తోందన్నారు. ఇప్పటికే పెన్షన్ 4,000కు పెంచి ఇవ్వడమే కాక ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు చెల్లించిందన్నారు. చెత్త పన్నును రద్దు చేయడం శుభపరిణామమన్నారు. వైసీపీ పాలనలో అన్యాయాలు, అక్రమాలు, అవినీతి పన్నుల భారం తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. చంద్రబాబు పాలనలో రాజధాని అభివృద్ధి, పోలవరం నిర్మాణం జరిగే ప్రజలకు మేలు జరుగుతుందన్న విశ్వాసాన్ని వారు వ్యక్తం చేశారు. గత 5 సంవత్సరాల్లో జరిగిన అవినీతి, అక్రమాలు, అన్యాయాలు, ప్రజల్ని అనేక ట్యాక్సుల రూపంలో ఇబ్బంది పెట్టిన వైసీపీ ప్రభుత్వానికి మరి కూటమి ఆధ్వర్యంలో ఒక చెంపపెట్టుగా కూటమి ఘన విజయం సాధించడం, 164 సీట్లతో కూటమి విజయడంకా మోగించడం రాష్ట్ర ప్రజల గెలుపుగా, కూటమి గెలుపుని రాష్ట్ర ప్రజల గెలుపుగా తెలుగుదేశం పార్టీ, జనసేన అలాగే బీజేపీ ప్రజలకు అంకితం చేస్తూ మరి 5 సంవత్సరాల నుంచి కూడా ప్రజలందరూ కూడా అవినీతి పాలనలో మరి పనులు లేక, ఇసుక లేక, డబ్బులు లేక అనేక ఇబ్బందులు పడి ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా, ఎప్పుడు చంద్రబాబు గారి నాయకత్వంలో మరి ముందుకు వెళ్దామా అని చెప్పి ఎదురు చూసినటువంటి ప్రజలకి మరి మొన్న జరిగినటువంటి ఎలక్షన్లలో 164 సీట్లు కూటమి తరపున మరి ఘన విజయం సాధించాం మేము ఇక రాష్ట్రం అభివృద్ధికి చంద్రబాబు గారు ఆల్రెడీ మరి సూపర్ 6లో ఇచ్చినటువంటి 6 కూడా అమలు చేయడం స్టార్ట్ చేసి 5 సంవత్సరాలు 1000 రూపాయలు పెంచలేనటువంటి వైసీపీ ప్రభుత్వం పెన్షన్లనే చంద్రబాబు గారు గెలవగానే 5 రోజుల్లో మరి ప్రజలకి 4,000 రూపాయల పెన్షన్ని ఇవ్వటం జరిగింది. అలాగే 4,000తో పాటు మరి ఏప్రిల్, మే, జూన్ 1000 3,000 కలిపి ప్రకటించిన దగ్గర నుంచి కూడా కలిపి 7,000 ఇవ్వటం అనేది అవ్వాతాతలందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు. మొన్న మేము కూడా ఇంటింటికి వెళ్ళి పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. 1వ తారీఖు ఎంప్లాయీస్కి జీతాలు పట్టడం కూడా జరిగింది. గతంలో ఎంప్లాయీస్కి 1వ తారీఖు జీతాలు పడేవి కాదు. విజయవాడ నగరపాలక సంస్థ ఈ రోజున కౌన్సిల్ సమావేశాలు జరుగుతుండగా నేను బీజేపీ తరఫున నేను స్థానిక బుల్లా విజయ్ కుమార్, నేను 49వ డివిజన్ కార్పొరేటర్ని ప్రాతినిధ్యం వహిస్తున్నాను. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనా విభాగాలన్నింటిలో కూడా చాలా ప్రాబ్లమ్స్ అనేసి ఉన్నాయి. అలాగే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు అనేది కూడా తీసుకోవడం జరిగింది. దానికి ఈ రోజు నుంచి వాళ్ళకి ఫుల్ స్టాప్ పడే విధంగా మేమందరం కూడా ఎదుర్కొంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు జరిగిన తర్వాత మళ్ళీ మీడియాతో మేము మాట్లాడతాం. 3వసారి ప్రధాని అయిన తరువాత కూడా మోదీ తన కార్మిక వ్యతిరేక విధానాలను ఏమాత్రం మార్చుకోలేదని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. కార్మిక వర్గాల సమస్యలు పరిష్కారం కోరుతూ నేడు డిమాండ్స్ డేను సిఐటియు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నామని అన్నారు. సిఐటియు ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వర్గాలకు సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ డిమాండ్స్ డేను లెనిన్ సెంటర్ నందు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ నేడు దేశవ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో వేలాది మంది కార్మికులు నిరసన చేపట్టారని అన్నారు. 3వసారి ప్రధానమంత్రి అయిన మోదీ తన తీరును మార్చుకోలేదని అన్నారు. గత 10 ఏళ్లు ఏ విధంగా కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబించారో అదేవిధంగా ఇప్పుడు చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయొద్దని నిరసనలు చేస్తుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడడం లేదని వాపోయారు. కార్పొరేటర్లకు కట్టబెట్టేందుకు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఈ చర్య కారణంగా ప్రజానికానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా సిఐటియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక ఉద్యోగస్తులకి చేయాల్సినటువంటి సమస్యల మీద డిమాండ్స్ డే నిర్వహిస్తుంది. అన్ని మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున లక్షలాది మంది కార్మికులు ఈ ఆందోళనలో పాల్గొంటున్నారు.
మోడీ 3 అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో లాగా వాళ్ళకి మెజారిటీ సింగిల్గా రాలా. 93 సీట్లు అనేటటువంటి బీజేపీ కోల్పోయి ఈరోజు ఇతరుల మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడింది. మేము ఈరోజు ఒకటే విషయం చెప్పదలిచాం. అయ్యా, మీరు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు యొక్క అనుభవాల్ని మీరు పరిగణలో తీసుకున్నట్లేరు. కార్పొరేట్లకు వ్యతిరేకంగా ఉద్యోగ కార్మికులకి అనుకూలమైనటువంటి పద్ధతిలో వాళ్ళంతా కూడా వాళ్ళు ఈరోజు మిమ్మల్ని గద్దెదించారు. రైతులు మిమ్మల్ని ఆ రకమైనటువంటి తీర్పు ఇచ్చారు. కానీ అయినా కానీ మీరు మాకు కార్పొరేట్లే ప్రధానం అని అనుకుంటున్నారు. దాని పర్యవసానమే ఈరోజు ఉక్కు ఫ్యాక్టరీలకు సంబంధించిన అన్నిటినీ కూడా మేము ప్రైవేటీకరిస్తామని చెప్తున్నారు. విశాఖ ఉక్కు మీద 1400 రోజుల నుంచి రాష్ట్రంలో ఆందోళన జరుగుతుంది. ఆనాడు తెలుగుదేశం, జనసేన పార్టీలతో సహా రాష్ట్రం నిర్వహించినటువంటి బంద్లో వాళ్ళు పాల్గొన్నారు. కానీ ఈరోజు ప్రైవేటీకరణే మా లక్ష్యం అని చెప్పి మోడీ గారు చెప్తుంటే వీరు మాట్లాడలా, వాళ్ళు దానికి సంసిద్ధమవుతున్నారు. దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కృష్ణానది పక్కనే ఉన్నప్పటికీ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు శుద్ధమైన తాగునీటిని అందించలేని పరిస్థితి నెలకొందని నగరపాలక సంస్థ సిపిఎం ఫ్లోర్ లీడర్ సత్యబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించడంలో పాలకపక్షం అధికారులు వైఫల్యం చెందారని మండిపడ్డారు. రంగు మారిన తాగునీరు సరఫరాలను ఆపి మంచినీరు అందించాలంటూ సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. నిరసనలో పాల్గొన్న సిపిఎం కార్యకర్తలు సురక్షితమైన త్రాగునీరును అందించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సత్యబాబు మాట్లాడుతూ 2 నెలలకు పైగా రంగుమారిన నీరు సరఫరా అవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నీటి సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా మార్పు కనిపించలేదని చెప్పారు. కొండ ప్రాంతాల నివాసం ఉంటున్న ప్రజలకు సక్రమంగా సురక్షితమైన నీరు అందించడం లేదని ఆరోపించారు. త్రాగునీటికి ప్రజలు అల్లాడిపోతుంటే పాలకపక్షం ఏం పట్టినట్లు వ్యవహరించడం చాలా దారుణమని మండిపడ్డారు. ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో కౌన్సిల్లో ముఖ్యమైనటువంటి అంశంగా మంచినీటి విషయం మీద అటు టీడీపీ నుంచి ఇటు సిపిఎం నుంచి కూడా ప్రపోజల్ పెట్టాం. మంచినీరు నగరంలో ప్రజలందరికీ అందడం లేదు, తీవ్రమైనటువంటి కొరత ఏర్పడింది. అలాగే రంగునీరు వస్తుంది. డయేరియా లాంటి మరి కలుషితమైన నీరు వలన విజయవాడ నగరంలో 10 మంది మరణించారు. రాబోయే కాలంలో మరింత మంది అస్వస్థకు గురయ్యే పరిస్థితి, మరణించే పరిస్థితి కూడా ఈ కలుషిత నీరు వలన ఏర్పడుతుంది. దీని మీద యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని మేయర్ గారిని కోరితే గత జనవరిలోనే సమ్మర్ యాక్షన్ ప్లాను మంచినీటి సమస్యల మీద చర్చించాలి, యాక్షన్ ప్లాన్లోకి వెళ్ళాలని తీర్మానాలు చేసిన మేయర్ గారు అసలు విజయవాడ నగరానికి సంబంధించి మంచినీటి విషయం మీద ప్రత్యేకంగా సమీక్ష చేయడం కానీ, సమావేశాలు నిర్వహించడం కానీ, ఈ పొల్యూషన్ ద్వారా మరణించినటువంటి కుటుంబాలని, ఆ ప్రాంతాలని పరిశీలించడం కానీ, పర్యటించడం కానీ చేయలేదంటేనే మేయర్ గారు నగర ప్రజల పట్ల, నగర పరిపాలన పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే 15వ ఆర్థిక సంఘం నిధులు రాష్ట్ర ప్రభుత్వం తన అవసరాలకు మళ్లించేసింది. నగరంలో ఎక్కడికక్కడ వాటర్ పైప్ లైన్ల వర్కులు కానీ, రిజర్వాయర్ నిర్మాణం పనులు కానీ నిలిచిపోయి ఉన్నాయి. దీనివల్ల కూడా నీటి కొరత తీవ్రంగా పెరిగింది. మరోవైపు సిబ్బంది సంఖ్య నగరానికి చాలా తీవ్రమైన కొరతగా ఉంది. ఆ సిబ్బంది సంఖ్యని నియమించుకునే అధికారం ఈరోజు మేయర్కి లేదు, కమిషనర్కి లేదు. రాష్ట్ర ప్రభుత్వం తన చేతుల్లో పెట్టుకుంది. అంటే ఒక కాంట్రాక్ట్ కార్మికులు కూడా నియమించే అధికారం ఈరోజు కౌన్సిల్కి లేకపోవడం, ఉత్సవ విగ్రహాల్లాగా ఈరోజు నగరపాలక మేయరు అధికారులు వహించే పరిస్థితి వచ్చింది. దీన్ని కూడా ఈరోజు కౌన్సిల్లో మేము తెలియజేసాం. ముఖ్యంగా శానిటేషను సంఖ్య, కార్మికుల సంఖ్య పెరగకపోవడం వల్ల శానిటేషను అధ్వానంగా తయారవుతుంది. దోమలు తీవ్రంగా విజృంభిస్తున్నాయి. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారిని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రికి చేరుకున్న బాలశౌరికి దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. దుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన బాలశౌరికి దేవస్థానం వేద పండితులు ఆశీర్వచనాలు పలకగా దేవస్థాన ఈవో రామారావు అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం, చిత్రపటాలను అందజేశారు.
మనకి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ మనం విభజించబడిన తర్వాత, స్టేట్ డివైడ్ అయిన తర్వాత మనకి ఏపీ రీఆర్గనైజేషన్స్ యాక్ట్లో ఒక మంచి రిఫైనరీ ఇవ్వాలి అనేటువంటిది ఒక యాక్ట్లో కూడా ఉంది. మొన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వచ్చినప్పుడు మనకున్నటువంటి హక్కు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నటువంటిది రిఫైనరీ కావాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్ర పెద్దలందరిని అడగటం, ప్రధానమంత్రి గారిని, పెట్రోలియం మినిస్టర్ గారిని కూడా అడగటం జరిగింది. దాని మీద వెంటనే కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి ఒక మంచి రిఫైనరీ ఫ్యాక్టరీ, ఆయిల్ రిఫైనరీ ఫ్యాక్టరీ ఆంధ్రాలో పెట్టడానికి దాదాపు ఒక 60,000 కోట్ల రూపాయల పైన వెచ్చించి పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సో తప్పకుండా అది మన రాష్ట్రానికి వచ్చిద్దని చెప్పి మనం ఆశిస్తూ ఉన్నాం. మరి ఈరోజు బీపీసీఎల్ సిఎండి గారు, అలాగే వాళ్ళ రిఫైనరీ హెడ్, డైరెక్టర్ ఫైనాన్సు అందరూ కలిసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవడానికి వచ్చారు. ఆ సందర్భంలో దుర్గామ్మ టెంపుల్ని కూడా దర్శించుకోవడం కోసం వారితో పాటు కలిసి వచ్చాం. భగవంతుడి దయ వల్ల తప్పకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి, అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి యొక్క కృషితోటి ఒక మంచి ఇన్వెస్ట్మెంట్, ఒక 60,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రాకు వస్తే తప్పకుండా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఒక 20 నుంచి 25,000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. దానికోసం అందరం కూడా ఎంపీలు అందరం కలిసి కూడా ప్రయత్నాలు చేస్తాం. మరి ముఖ్యమంత్రి గారి యొక్క సజెషన్స్ ప్రకారంగా, అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క సజెషన్స్ ప్రకారం. అల్ట్రాటెక్ బాయిలర్ ఘటనపై నిజ నిర్ధారణ కమిటీ వేయాలని, బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దొనేపూడి శంకర్ డిమాండ్ చేశారు. అల్ట్రాటెక్ కంపెనీకి కొమ్ము కాస్తున్న అధికారులు, ప్రభుత్వ పెద్దలు బాధితులకు న్యాయం జరిగే వరకు సిపిఐ తరపున పోరాటం చేస్తామన్నారు. అల్ట్రాటెక్ బాయిలర్ ప్రమాద ఘటనపై ఇంతవరకు వాస్తవాలను ప్రభుత్వం ఎందుకు బహిర్గతం చేయలేదని ప్రశ్నించారు. జిల్లాల్లో ఫ్యాక్టరీలలో 2 రోజుల కాల వ్యవధిలో ప్రమాద ఘటనలకు ప్రభుత్వానికి బాధ్యత ఉందా లేదా అని ప్రశ్నించారు. 2 రోజుల కాల వ్యవధిలో అల్ట్రాటెక్ సిమెంట్, విటిపిఎస్ ప్రమాద ఘటనపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నేడు రేపు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. రాష్ట్రంలో ప్రత్యేకించి ఎన్టీఆర్ జిల్లాలో ఫ్యాక్టరీల నిర్వహణలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి, ప్రమాదాలు జరుగుతున్నాయి. అల్ట్రాటెక్ బాలాజీ సిమెంట్స్లో జరిగినటువంటి ఘోర కలి, 10 రోజులుగా కార్మికులు హీటర్ ట్యాంక్ లీకేజ్ అవుతుందని చెబుతున్నా కూడా యాజమాన్యం నిర్లక్ష్యం వహించినటువంటి పరిస్థితుల్లో 800 సెంటీగ్రేడ్ ఉన్నటువంటి హీటర్ పేలి 16 మంది క్షతగాత్రులై ఇప్పటికి 2 చనిపోవటం జరిగింది. ఆవుల వెంకటేష్ స్వామి, అలాగే బొంతల శివనారాయణ ఇవాళ రేపు అన్నట్లుగా ఉన్నాడు. నాయక్ 90% ఒళ్ళుగాలి కళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. చాలా అమాననీయంగా ఈ రోజున మనం చూస్తుంటే బాధాకరమైనటువంటి పరిస్థితి ఈ రోజున మనం చూస్తున్నాం. అందువల్ల మేము ఈ సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీగా విజ్ఞప్తి చేసేటువంటిది, గత 3 రోజులుగా హాస్పిటల్స్ని పర్యవేక్షించాం. జగ్గయ్యపేటలో నిన్న బోధవాడ గ్రామంలో ఇంటికి వెళ్ళి గ్రామస్తుల్ని, బాధితుల్ని పరామర్శించాం. ఓ పెద్ద మాఫియా రాజ్యం వెళ్తుంది అక్కడి వాళ్ళు. స్థానికులు, స్థానికేతరుల మధ్యన తగాదాలు సృష్టిస్తూ ప్రైవేటు కాంట్రాక్టర్ల చేతిలో కూలీలు కబంధ హస్తాలుగా కాంట్రాక్ట్ లేబర్ పేరుతోటి వారిని ఒక కట్టు బానిసల్లాగా చూసినటువంటి పరిస్థితి. హాస్పిటల్ సౌకర్యం లేదు, ఎటువంటి సౌకర్యాలు లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఇంత ఘోర కలి జరిగి నిర్లక్ష్యం. సామాన్యమే కాదు, ప్రభుత్వం కూడా దీనిలో బాధ్యత తీసుకోవాలి. వాళ్ళు కూడా బాధ్యులే. ఎందుకంటే ఇప్పుడు ప్రతి 50% పైబడిన వాడికి కంపల్సరీ ₹1 కోటి సహాయం అందజేయాల్సిందే. వాళ్ళకు ఉద్యోగం ఇవ్వాల్సిందే వాళ్ళ ఇంట్లో. అదేవిధంగా 50% బిలో వాళ్ళకి ప్రభుత్వం ఒక 25 లక్షలు, యాజమాన్యం ఒక 25 లక్షలు వాళ్ళకి ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. అదేవిధంగా మామూలుగా పాక్షికంగా వాళ్ళకి జరిగిన వాళ్ళకి కూడా 25 లక్షలు 50 లక్షల ప్రకారం ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి, అదేవిధంగా భద్రతా వైఫల్యం ఉంది కాబట్టి ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని అక్కడ పరిశీలించి యాజమాన్యం పైన, అదేవిధంగా ప్రభుత్వాధికారుల పైన కూడా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. విజయవాడ నగర అభివృద్ధి కోసం ప్రజల పక్షాన పోరాడతామని టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి అన్నారు.
కృష్ణానది చెంతనే ఉన్న నగర ప్రజలకు రక్షిత మంచినీరు సైతం సరఫరా చేయలేని దుస్థితిలో పాలకపక్షం ఉందని ఆయన విమర్శించారు. కలుషిత నీరు కారణంగా డయేరియా వ్యాధి ప్రబలి 10 మంది మృత్యువాత పడినా పాలకపక్షం స్పందించకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి రావడం వల్ల నగరాభివృద్ధికి సంపూర్ణ సహాయ సహకారాలు ఉంటాయని బాలస్వామి వివరించారు. కార్పొరేషన్లో చాలా అంటే తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా జరిగే కౌన్సిల్ సమావేశం ఇది. మేము ఇంతకుముందులా కాకుండా కార్పొరేటర్లందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వాలి, అలాగే ఫ్లోర్ లీడర్కి మాట్లాడే అవకాశం ఇవ్వాలి, మైకు ప్రతి కార్పొరేటర్కి మాట్లాడే అవకాశం ఇవ్వాలని చెప్పి ముందుగా చెప్పటం, అలాగే మొదట్లోనే మీడియా వారిని అలౌ చేయాలి. మేము గత 3 సంవత్సరాల నుంచి మీడియా వాళ్ళని, మీడియా అంటే 4th ఎస్టేట్ వాళ్ళని కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో అలౌ చేయాలి అని గత 3 సంవత్సరాల నుంచి మేము ఫైట్ చేస్తున్నాం. ఈరోజు ఖచ్చితంగా సభను వాయిదా వేసైనా సరే మీడియాని అలౌ చేయాలని చెప్పి ఫైట్ చేసాం మరి తెలుగుదేశం పార్టీ తరఫున. అలాగే మీడియాని పొద్దున అలౌ చేయించాం. అలాగే వచ్చే కౌన్సిల్ సమావేశాలకి గ్యాలరీస్లో మీడియా సోదరులకి అందరూ కూడా అక్కడ కుర్చీలు వేసి గౌరవించి కూర్చోబెట్టాలి, గ్యాలరీలో మీడియా పాయింట్ పెట్టాలని చెప్పి కూడా మేము చెప్పటం, దాన్ని ఒప్పించడం కూడా జరిగింది. మేయర్కి చెప్పి దాన్ని సభని తాత్కాలికంగా నిలుపుదల చేసి మరి ఎక్విడెన్స్లు ఎవరెవరికి ఉన్నాయో మీడియా వాళ్ళందరినీ అలౌ చేయాలని చెప్పి మేయర్ గారి దగ్గర మరి దాన్ని ఒప్పించడం కూడా జరిగింది. అలాగే ప్రజలు పడుతున్నటువంటి అనేక సమస్యల మీద కూడా పొద్దున్నుంచి కౌన్సిల్లో పోరాటం చేశాం. దానిలో ముఖ్యంగా మరి మంచి నీరు, విజయవాడ నగర ప్రజలు కార్పొరేటర్లుగా మమ్మల్ని గెలిపించినా, ఎమ్మెల్యేలుగా మా పార్టీ నాయకులను గెలిపించినా వాళ్ళందరూ అడుగుతుంది మంచినీళ్ళు. జగ్గయ్యపేట అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరిపి కారకులైన యాజమాన్య ప్రతినిధులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొలారి డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీలో రక్షణ చర్యలు తీసుకోవడంలో, మెయింటెనెన్స్ చేయడంలో అధికారుల అలసత్వం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ప్రమాదంలో చనిపోయిన వారికి 50 లక్షల పరిహారం అందించడం ఎంత మాత్రం సరికాదని, చనిపోయిన వారికి ₹1 కోటి చొప్పున, గాయపడిన వారికి 50 లక్షల చొప్పున పరిహారంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. జగ్గయ్యపేట మండలం బూదవాడ గ్రామ పరిధిలో గల అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో జూలై 7న జరిగిన ప్రమాదంలో ఒకరు చనిపోయి మరో 15 మంది తీవ్ర గాయాలు పాలైన ఘటనలో సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని, ఫ్యాక్టరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఓబులేషు, ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె పొలారి, ఏఐసిసిటియు నాయకులు ఉదయ్ కిరణ్, ఏఐసిటియు నాయకులు గొల్లపూడి ప్రసాద్, ఓపీడీఆర్ జాతీయ అధ్యక్షులు సి భాస్కర్ రావులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రమాదానికి ఫ్యాక్టరీ ఉన్నత అధికారులే ప్రధాన బాధ్యులుగా తేలిందని చెప్పారు. ఫ్యాక్టరీలో రక్షణ చర్యలు తీసుకోవడంలో, మెయింటెనెన్స్ చేయడంలో అధికారుల అలసత్వం స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. మొన్న ఆదివారం 7వ తేదీన జగ్గంపేట మండలం బోధవాడ గ్రామంలో ఉన్న అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమలో ప్రమాదం జరిగింది. 16 మంది గాయాలై హాస్పిటల్ చేరితే అందులో ఒకరు చనిపోయారు, 3 పరిస్థితి సీరియస్గా ఉంది. సరే, ఈ ఘటన మీద ఏఐటియుసి, ఐఎఫ్టియు, ఏఐసిసిటియు, ఏఐసిటియు, ఓపీడీఆర్ సంస్థలు ఒక కమిటీగా ఏర్పడి నిన్న నిర్ధారణ కమిటీగా ఏర్పడి పరిశీలనకు వెళ్ళాం. నిన్న హాస్పిటల్లో ఉన్న బాధితుల బంధువుల్ని పరామర్శించాం, వారిని విషయాలు సేకరించాం. అదే రకంగా డిఎంహెచ్ఓ గారిని కూడా కలుసుకుని వారి ద్వారా ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వారి ఆరోగ్య పరిస్థితి మీద విచారం చేశాం. ఆ తర్వాత ఫ్యాక్టరీకి వెళ్ళాం. సరే, ఫ్యాక్టరీలో ఉన్నటువంటి యాజమాన్యం, అక్కడ ఉన్న అధికారులు మా బృందాన్ని లోనకి రానియడానికి అంగీకరించలేదు. కనీసం సమాచారం ఇవ్వడానికి కూడా వాళ్ళు ముందుకు రాలేదు. ఈ పరిస్థితుల్లో మేము ఆ గ్రామంలో ఉన్న ప్రజల నుంచి, అక్కడున్న కార్మికుల నుంచి, సెక్యూరిటీ గార్డుల నుంచి, ఇతరత్ర షాపుల వారి నుంచి సమాచారం సేకరించాం. మరి మా సమాచారం సేకరణ మేరకు మాకు వచ్చిన విషయాల్ని మీ ముందుంచడం కోసం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం. నమస్కారం. జి ఓబులేసు, ఏఐటిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈ రాష్ట్రంలో తరచుగా ఫ్యాక్టరీస్లో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. దీనికి ప్రధానమైనటువంటి కారణాలు 2 ఉన్నాయి. ఒకటి, యజమానులు లాభాలే పరమోద్దేశంగా భావించి కార్మికుల బ్రతుకులు, బాగోగులు, జీవితాలతో సంబంధం లేకుండా
నిర్బంధంగా పని చేయించుకోవడము, యంత్రాలకు సంబంధించినటువంటి మెయింటెనెన్స్ తరుగుదల చూసుకోకపోవడము, దాన్ని ఎప్పటికప్పుడు పద్ధతిగా రన్ కావడానికి నడవడానికి వీలుగా ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి లేకపోవడం ఇది ప్రధానమైన కారణం. విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశాల్లో సిపిఎం కార్పొరేటర్ సత్యబాబు వినూత్న రీతిలో నిరసన చేశారు. కృష్ణానది చెంతనే ఉన్న నగర ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మేయర్కు, ప్రభుత్వ అధికారులకు ప్రజలపై పన్నులు విధించడంపై ఉన్న శ్రద్ధ సురక్షితమైన త్రాగునీరు అందించడంపై లేకపోవడం దురదృష్టకరమన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో ప్రజా సమస్యలను లేవనెత్తిన సిపిఎం కార్పొరేటర్ బోయి సత్యబాబు కౌన్సిల్ సమావేశాలకు ముందు ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై కౌన్సిల్లో చర్చిస్తామన్నారు. ప్రతి వేసవిలో త్రాగునీటి కష్టాలు వదలడం లేదన్నారు. నది చెంతనే ఉన్న త్రాగునీరు అందకపోవడం అన్యాయమని చెప్పారు. కలుషితమైన రంగు మారిన నీటిని సేవించిన ప్రజలు డయేరియా బారిన పడి 10 మందికి పైగా మృతి చెందినా వీఎంసీ స్పందన కరువైందని ధ్వజమెత్తారు. ఓట్లు సీట్లు కోసం పాకులాడడం తప్ప ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా సమస్యలను పరిష్కరించకపోవడం దురదృష్టకరమన్నారు. 15వ ఆర్థిక సంఘ నిధులతో వాటర్ రిజర్వాయర్ నిర్మించి నగరవాసులకు 24 గంటలు నీటి సరఫరా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం ఈరోజు జరుగుతుంది. ఈ కౌన్సిల్ సమావేశంలో విజయవాడ నగర ప్రజలు లక్షలాది మంది ఎదుర్కొంటున్నటువంటి మంచినీళ్ళ సమస్య మీద సిపిఎం పక్షంగా మేము ప్రతిపాదనలు చేసాం. ముఖ్యంగా విజయవాడ నగరం కృష్ణానది పక్కనే ఉన్నా కానీ మంచినీళ్ళు ప్రజలకి దొరకని పరిస్థితి, అరగంట వస్తుందా పావుగంట వస్తుందా తెలియని పరిస్థితి, వచ్చే నీళ్ళు కూడా మురికి నీళ్లు రావడం, కలుషితం అవడంతో విజయవాడ నగరంలో ఇప్పటికే 10ల సంఖ్యలో డయేరియాతో మరణించినటువంటి పరిస్థితి కూడా విజయవాడ నగరంలో జరిగింది. ఇప్పటికీ వేలాది మంది వాంతులు, విరోచనాలు లాంటి లక్షణాలతో ఆసుపత్రుల పాలయ్యి లక్షల రూపాయలు మరి ఖర్చు పెట్టుకున్న పరిస్థితి. ఈ పరిశుభ్రమైనటువంటి మంచినీళ్ళు ఇవ్వడంలో పాలకపక్షం పూర్తిగా వైఫల్యం చెందింది. రంగునీళ్ళు వస్తున్నాయి, ఈ రంగునీళ్ళు అరికట్టండి అన్నా కానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఎన్నికల పేరుతో ఓట్ల కోసం, సీట్ల కోసం పాగులాడినటువంటి నాయకులు మరి ప్రజల ప్రాణాలు పోతున్నా కానీ ఏమాత్రం పట్టించుకోని పరిస్థితి. మరి నగరంలో పరిపాలన ఉందా లేదా, మేయర్ ఉన్నారా లేరా అనే పరిస్థితి ఈరోజు నగరంలో ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇటువంటి పరిస్థితి విజయవాడ నగరం నుండి మరి విజయవాడ నగర ప్రజలకి బయటపడాలంటే మంచినీళ్ళు స్వచ్ఛమైనవి, నాణ్యత కలిగినవి ఇవ్వాలి. మరోవైపు విజయవాడ నగర ప్రజలు ప్రైవేటు మరి వాటర్ ప్లాంట్ల మీద ఆధారపడి ఈరోజు మంచినీళ్ళు కొనుక్కునే పరిస్థితి దాపురించింది. దీని నుంచి బయటపడే మార్గాన్ని పాలకపక్షం వెంటనే యుద్ధ ప్రాతిపదికన మంచినీళ్ళు కలుషితమైనటువంటి పైప్ లైన్లు మార్పు చేయాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆర్థిక శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష. అన్ని రకాల అప్పులు కలిపి 14 లక్షల కోట్లు ఉండొచ్చని ఆర్థిక శాఖ అధికారులు ప్రాథమిక అంచనా. ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణా డెల్టాకు సాగునీటిని విడుదల చేసిన జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. చంద్రబాబు ముందు చూపుతో నిర్మించిన పట్టిసీమ వల్ల తాగునీటి కష్టాలు లేవని స్పష్టం. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ఆలయ విశిష్టతను, ఆలయం నందు జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి మంత్రికి వివరించిన ఈవో రామారావు. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.